పాకిస్తాన్కు ఐఎంఎఫ్ సాయంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మండిపడ్డారు. భారత్పై దాడులు జరుగుతున్న వేళ ఈ సాయం దారుణమన్నారు. పాకిస్తాన్కి ఇప్పుడు నిధులు ఇవ్వడం అంటే ఆయుధాలు ఇవ్వడమేనని తెలిపారు. ఈ సందర్భంగా పశ్చిమ దేశాలకు జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై భారత్ను ప్రశ్నించే హక్కు పశ్చిమ దేశాలు కోల్పోయాయని స్పష్టం చేశారు. మా పౌరుల భద్రతే మాకు ముఖ్యమన్నారు. పశ్చిమ దేశాలు తమ ఆలోచన ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు జైశంకర్. కాగా పాకిస్తాన్కు రుణం ఇవ్వకూడదని భారత్ డిమాండ్ చేసినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి $1 బిలియన్ నిధులు మంజూరయ్యాయి. ఈఎఫ్ఎఫ్ కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. భారత్ పాకిస్తాన్ యుద్ధానికి తాత్కాలిక విరామం ఏర్పడింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. రెండు దేశాల డీజీఎంఓల చర్చల్లో కాల్పుల విరమణకు అంగీకరించినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఇరు దేశాల డీజీఎంఓలు చర్చలు జరిపారని మిశ్రీ తెలిపారు. తదుపరి చర్చలు ఎల్లుండి జరుగుతాయని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, కాల్పుల విరమణకు అంగీకరించాయి భారత్ పాకిస్తాన్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం చాలా వేగంగానే అడుగులు వేసింది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వారి ఉగ్ర స్థావరాలను అంతం చేసేందుకు అనేక విధాలుగా దాడులు చేసింది. అయితే మొదటగా భారత ప్రభుత్వం కేంద్ర బలగాలు కూడా ఒకటే చెప్తున్నాయి, పాకిస్తాన్ పౌరుల విషయంలో మేము ఎలాంటి జోక్యం చేసుకోము, వారిని ఏ విధంగా కూడా ఇబ్బందులు పెట్టమని చెప్పేసి కూడా చెప్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇటు పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు కూడా భారత పౌరులనే టార్గెట్ చేస్తూ దాడులు చేశాయి, క్షిపణులను వదిలాయి, మిసైల్స్ తో కూడా దాడి చేసిన పరిస్థితి ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా చూసాం. మధ్యాహ్నం ఏదైతే యుఎస్ అమెరికా రాయబారతో ఇవాళ మధ్యాహ్నం ఇరు దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలు సమావేశమయ్యారు. దీని ద్వారా కాల్పుల విరమణ చేయాలని చెప్పేసి కూడా రెండు దేశాల అధిపతులకు చెప్పిన నేపథ్యంలో దౌత్య దేశాల మేరకు ఏదైతే ఇటు అమెరికా సంబంధించిన ట్రంప్ అంటే ప్రధానంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దీనిలో మధ్యవర్తిత్వం వహించారని తెలుస్తుంది. ఆయన ట్రంప్ ఆదేశాల మేరకు రెండు దేశాల కాల్పుల విరమణను ఒప్పుకున్నాయి. రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ చేస్తున్నట్టు ఒప్పుకోవడంతో 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఏదైతే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా విదేశీ వ్యవహారాల మినిస్ట్రీ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కొంతసేపటి చెప్పారు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణాలను చల్లార్చడంతో పాటు పౌరుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా చెప్పారు. అయితే తదుపరి సమావేశం ఎల్లుండి ఉండే అవకాశం కూడా మనకు ఇప్పటికే విదేశీ వ్యవహారాల సెక్రటరీ మినిస్ట్రీ విక్రమ్ మిశ్రీ చెప్పారు. మొత్తానికి ఏదైతే ఇది ఉగ్రదాడి కావచ్చు, ఇటు పాక్ సంబంధించిన ఆర్మీ కూడా భారత సివిలియన్స్ పైన దాడులు చేయడం కావచ్చు, పాకిస్తాన్ సంబంధించి పెద్ద ఎత్తున భారత పౌరులపైన విసుగుపడడం వంటి నేపథ్యంలో భారత్ కూడా ప్రతికార చర్యగానే భావించింది. భారత్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కేంద్ర బలగాలు అప్రమత్తమై అనేక సందర్భాల్లో కూడా పాకిస్తాన్ పై విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ మిసైల్స్ తో పాటు పాకిస్తాన్ రాడార్ వ్యవస్థను కూడా దెబ్బతీసాయి. పాకిస్తాన్ సంబంధించిన ఏదైతే డ్రోన్స్ ప్రధానంగా డ్రోన్స్ పెద్ద ఎత్తున భారత్ భూభాగంలోని ఎల్ఓసి వెంబడి పౌరులపైన దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. వాటిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం, భారత భద్రతా దళాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఇటు త్రివిధ దళాల అధిపతులు, రక్షణ శాఖ మంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో ప్రధానంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కాల్పుల ఉల్లంఘన ఇప్పటికే పాకిస్తాన్ ఉల్లంఘించింది కనుక ఖచ్చితంగా మేము కూడా ప్రతికార చర్యలు చేపడదామని చెప్పేసి మధ్యాహ్నము విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ చెప్పారు. ఈ తరుణంలోనే ఇటు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడంతో కాల్పుల విరమణ అనేది మళ్ళొక్కసారి తెరపీటుకొచ్చింది. కాల్పుల విరమణను అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా రెండు దేశాల ప్రతినిధులు ఒప్పుకోవడంతో ఇవాళ 5 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. కానీ ఈ కాల్పుల విరమణకు సంబంధించి అన్ని పార్టీలతో పాటు చాలా మంది నేతలు కూడా స్వాగతిస్తున్నారు. ఇది శాంతియుతంగా చర్చించుకోవాల్సిన అవసరం. ఇప్పటికైనా పాకిస్తాన్ పొంది తెచ్చుకోవాలి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ దేశ పౌరులు, పాకిస్తాన్ ప్రధాని కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన
అందరూ కూడా ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ముందుండాలి. ఉగ్రవాదం అణచివేస్తే ఎలాంటి సమస్య రాదు. ఇలాంటి తరుణంలో ఇప్పటికైనా పాకిస్తాన్ ఆలోచించాలని చెప్పేసి కూడా చాలా మంది ఇప్పటికే మల్లికార్జున ఖర్గేతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలంతా కూడా ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గత 3-4 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఉగ్ర దాడులు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న ఉదంతానికి ఇవాళ ఫుల్ స్టాప్ అని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకకి తగ్గేది లేదని అనేక సందర్భాల్లో చెప్పింది. వారికి పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు తీవ్రంగానే ముందుండి పోరాడి వారు ఒక్క అడుగు ముందేస్తే భారత్ 10 అడుగులు ముందుకేసి పాకిస్తాన్ అతం చేయడంలో ఉంది. ఇప్పటికే రావుల్పేటకి సంబంధించిన రాడార్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. డ్రోన్ వ్యవస్థను కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో కూల్చివేసినప్పుడు అయితే నిన్న ప్రధానంగా పూంచ్ సెక్టార్, రాజౌరి, ఇటు పఠాన్కోట్ తో పాటు గుజరాత్ సంబంధించిన బార్డర్ సంబంధించిన నగరాల్లో ప్రధానంగా నిన్న పెద్ద ఎత్తున పాకిస్తాన్ దాడి చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సివిలియన్స్ కూడా మరణించినట్లు మనకు తెలుస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది జవాన్లు కూడా వీరమరణం పొందారు. ఇవన్నిటి నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించిన కాల్పుల ఏదైతే విరమణ ఉందో ఇది భారతదేశానికి సంబంధించి కూడా ఉంది కనుక భారతదేశం, పాకిస్తాన్ 2 దేశాల ఒప్పందంతో కాల్పుల విరమణ కొలికి వచ్చింది. దీనికి దౌత్యపరమైన అమెరికా కూడా దీనిలో ప్రధానంగా మధ్యవర్తిత్వం వహించడంతో ఈ ఒప్పందం 5 గంటల నుంచి అమల్లోకి రావడంతో తాత్కాలిక విరామం అయితే కొనసాగింది. ఖచ్చితంగా కానీ పాకిస్తాన్ ఏమైనా అనివార్య కారణాలతో మళ్ళీ ఏమైనా దాడులు చేస్తే మాత్రం సహించేది లేదు. ఖచ్చితంగా ఎటువంటి ప్రతీకార చర్యలకు పూనుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర బలగాలు కూడా హెచ్చరించాయి. మొత్తానికి ఇటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడంతో ఇవైతే కొలిక్కొచ్చాయి. దీంతో కొంత ఉపశమనం అయితే లభిందని చెప్పుకోవచ్చు. భారత పౌరులు కావచ్చు, ఎల్ఓసి వెంబడి ఉన్న నగరాలన్నీ కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతిష్ట రైట్ లెవెన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.